అప్డేట్ అందుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న రెండో రౌండ్ లో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరుస్తుంది. మొదటి పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి రెండో రౌండ్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరుస్తుంది. రెండో రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యానికి మనం చూసినట్లయితే మొత్తంగా 1000కి పైగా ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం లీడ్లో కనపడుతుంది. మొత్తంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి రౌండ్స్లో మనం చూసినట్లయితే పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, అలాగే ఈవీఎంలు కావచ్చు, ప్రస్తుతం ఈవీఎంలో మొదటి రౌండ్ కావచ్చు, ఇప్పుడు రెండో రౌండ్కి సంబంధించి కావచ్చు, ఒక 1000 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది. మొత్తం ఒక 10 నుంచి 15,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నామని స్పెక్యులేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మొదటి 2 రౌండ్లలోనే 1000 ఓట్ల ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ కనబరిచింది. మొత్తం 10 రౌండ్ల ఓట్ల లెక్కింపు ఉంటుంది. 10 రౌండ్లలో లెక్కింపులో ఏ విధమైనటువంటి ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ కనబరుస్తుంది, గెలుపు ఓటములు ఏ విధంగా ఉండబోతున్నాయనేది కూడా ప్రస్తుతం మనం చూడబోతూ ఉన్నాం. కౌంటింగ్ ప్రారంభమై గంట కావస్తోంది. ఈ గంటలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా లీడ్లో కనబడుతుంది, ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్స్. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కనబడుతుంది. సో కాంగ్రెస్ పార్టీ స్పెక్యులేషన్ నిజం కాబోతుందా, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందా అనేది మరికొద్ది సేపట్లో తేలిపోబోతోంది. బీఆర్ఎస్ ఏ స్థాయిలోనూ అంటే రెండు రౌండ్లు పూర్తయ్యేటప్పటికీ బీఆర్ఎస్ ఎక్కడ కూడా లీడ్ కనబరిచినటువంటి పరిస్థితి లేదు. తొలి రౌండ్లో కాంగ్రెస్కి 62 ఓట్లు వచ్చాయి. జూబ్లీహిల్స్ రెండో రౌండ్కి సంబంధించి కాంగ్రెస్ ఆధిక్యం మొత్తంగా ఒక 1000 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చూసినట్లయితే ఆచితూచి రిజల్ట్స్ను అధికారికంగా ప్రకటిస్తుంది. కానీ కౌంటింగ్ కేంద్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కావచ్చు, మా ప్రతినిధులు, మా టీం కావచ్చు, గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూస్తూ ఉన్నాం. అధికారిక ఇన్ఫర్మేషన్ రాకపోయినప్పటికీ ముందుగా అక్కడ దగ్గరగా ఉండి చూసేవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు చెందినటువంటి ఏజెంట్స్ వాళ్ళందరూ అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని ఎన్టీవీ గ్యాదర్ చేస్తుంది. ఆ గ్యాదర్ చేసినటువంటి సమాచారాన్ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. వీలైనంత త్వరగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎన్టీవీ స్క్రీన్ మీద మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది మా టీం అంతా కూడా. ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ జరుగుతోంది. చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం, చాలా కీలకంగా జరిగిన ఎన్నిక కాబట్టి రిజల్ట్ కూడా చాలా కీలకంగా ఉంది. కాబట్టి ప్రస్తుతం ఆ రిజల్ట్ను ఏ విధమైనటువంటి పొరపాట్లు లేకుండా, మళ్ళీ క్వశ్చన్ చేసే విధంగా లేకుండా ఎన్నికల కమిషన్ రిజల్ట్స్ను అనౌన్స్ చేసే ప్రయత్నం చేస్తుండడంతో కాస్త ఒకంత లేట్ అవుతున్నటువంటి పరిస్థితి అధికారిక సమాచారం వచ్చేసరికి. కానీ మనకి అందుతున్న సమాచారాన్ని మనం చూసినట్లయితే తొలి రౌండ్లో 62 ఓట్ల ఆధిక్యం కనబరిచింది కాంగ్రెస్ పార్టీ. రెండో రౌండ్కి వచ్చేటప్పటికి మరింత పెరిగి మొత్తంగా 1000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ కనబడుతోంది. సో ఈ 1000 ఓట్లను బీఆర్ఎస్ అధిగమిస్తుందా, లేదంటే రాబోయేటటువంటి రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కొన్ని సెగ్మెంట్లు కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి సెగ్మెంట్లుగా ఉన్నాయి, కొన్ని సెగ్మెంట్లు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నటువంటి సెగ్మెంట్లు ఉన్నాయి. మరి ఆ సెగ్మెంట్లో అయినా బీఆర్ఎస్ ముందంజలోకి వచ్చే అవకాశం ఉందా, లేదా కాంగ్రెస్ పార్టీ అన్ని